వచ్చేసి రైతు బంధు డబ్బుల కోసం అయితే చాలామంది అయితే ఎదురు చూసడం జరుగుతుంది. ఆ రైతు బంధుకు సంబంధించి ఈ రోజుతోనైతే మీకైతే ఈ వీడియోతోనైతే మీ అందరి ఖాతాలో రైతు బంధు డబ్బులు అయితే జమ కాబోతున్నాయి. పూర్తి వివరాలకు వెళ్ళే ముందు అయితే ఛానల్ కనుక కొత్త చూస్తున్న వారైతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే ఒక లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసినట్టయితే అందరికీ ఈ వీడియో కూడా మీ తోటి రైతులకు కూడా ఈ వీడియో అయితే ఉపయోగపడుతుంది కాబట్టి అందరికీ షేర్ చేయండి. 4.5 ఎకరాల నుంచి 5, 6, 7, 8, 10 ఎకరాల వారికి అయితే రైతు బంధు డబ్బులు అయితే జమ కావడం జరుగుతుంది. మరి ఆ రైతులకు వచ్చేసి కొందరికైతే జమ కాలేదు. ఇంతవరకు వచ్చేసి వాళ్ళకి అవి చూసుకున్నట్టయితే నిన్ననైతే మనకైతే అఫీషియల్ న్యూస్ అయితే రావడం జరిగింది. రైతు బంధు డబ్బులు వెనక్కి, రైతు బంధు డబ్బులు జమలో అధికారుల నిర్లక్ష్యంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. రైతు బంధు సొమ్ము సమగ్రంగా ఖాతాలో జమ చేయకపోవడంతో అన్ని తిరిగి ప్రభుత్వ ఖాతాలోనే పడుతున్నాయి. బ్యాంక్ అకౌంట్ నెంబర్లో తప్పు, ఇంటి రైతుల పేర్లు మార్చు, ఖాతాలు ఫ్రీజ్ కావడం, డిపాజిట్ అయిన ఖాతాలు సహా పలు అంశాలు వీటిని కారణం. అటు 5 ఎకరాల లోపే ఉన్న తమకు రైతు బంధు నగదు అందలేదని పలువురు రైతులైతే ఆందోళన చెందుతున్నారు. మీకు ఎవరికైతే రైతు బంధు డబ్బులు సంబంధించి ఇంకా రైతు బంధు డబ్బులు ఎవరికైతే పడలేదో మీ అందరికైతే రైతు బంధు డబ్బులు అయితే ఈ 2-3 రోజులలో నిన్న వచ్చేసి మనకైతే అఫీషియల్ న్యూస్ అయితే రావడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఇలా వ్యాఖ్యానం చేశారు. రైతు బంధు 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు పెంపు చేయడం జరిగింది. ఇంకా 2-3 రోజులలో మీ అందరి ఖాతాలో డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు, పడలేదు అకౌంట్. అలాగే వచ్చేసి 5 ఎకరాల 5 గుంటలు. అరే బాబు 5 ఎకరాలు వచ్చినాయిరా నాయన, 6 ఎకరాలు రాలేదు అని అయితే ఇలానైతే రైతు అయితే ఆగ్రహంతోనైతే వెల్లడించడం జరిగింది. కానీ చాలామందికి అయితే 5 ఎకరాల లోపు ఉన్న రైతులకు వచ్చేసి ఈరోజు అయితే ఖచ్చితంగా డబ్బులు అయితే పడతాయి. ఒకవేళ ఈరోజు కనుక పడపోయినట్టయితే ఈ 2-3 రోజులలో మీ అందరి ఖాతాలో డబ్బులు అయితే జమ కావడం జరుగుతుందన్నమాట. ఇక్కడ ప్లీజ్ ఫాస్ట్ యువర్ ఎనీ ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ డస్ నాట్ పోస్ట్ ఫాల్స్ న్యూస్, గవర్నమెంట్ రిలీజ్డ్ మోర్ రిలేటెడ్ ఇలానైతే అడగడం జరుగుతుంది. రైతులకు వచ్చేసి ఇది ఒక పెద్ద శుభవార్త అని చెప్పుకోవచ్చు. అంటే 5, 6, 7 గల రైతులు ఎవరైతే ఉన్నారో మీకు రైతు బంధు డబ్బులు పడతలేవని భావిస్తున్నారో ఈ 2-3 రోజులలో ఖచ్చితంగా పడతాయి. ఇక్కడ స్క్రీన్ మీద చూసుకోవచ్చు. నేరేళ్లలో దగ్గర సూర్యుడు నిప్పులాట మనకు రానున్న 2-3 రోజులలో వచ్చేసి 10 రోజులు వచ్చేసి 46 నుంచి 47 డిగ్రీల వరకు పోతుంది. కాబట్టి అందరైతే జాగ్రత్తగా ఉండండి. మీ పిల్లలు అలాగే మీ అందరైతే జాగ్రత్తగా ఉండండి.